రుతుపవనాల ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల జలాశయంలోకి ఇవాళ 85,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పథకాలకు 2,500 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 88,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా దిగువకు 58,000 వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో 58,000 క్యూసెక్కులు చేరుతుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. రేపటికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వైశాలి, ఇక్కడ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధించి వరప్రదాయానిగా ఉన్న జురాల ప్రాజెక్టు వరద ఉధృతంగా చేరుకుంటుంది. అయితే గత వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, అదేవిధంగా వివిధ నదులు పొంగి పొర్లడంతో కృష్ణానదిపై ఉన్న జురాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అకాల వర్షాల కారణంగా గత నెలలోని ఎన్నడూ లేని విధంగా మే నెలలోని 5 రోజుల పాటు జురాల గేట్లు మాత్రం తెచ్చి ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదే వరద కొనసాగుతున్న నేపథ్యంలో జురాలకు సంబంధించి 10 గేట్లను వేసి దాదాపుగా 85,000 క్యూసెక్ల నీటిని దిగువ బదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతము జురాల ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లు వేసి 85,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా దిగువ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపుగా 40,000 క్యూసెక్ల నీటిని యూజ్ చేస్తూ 2 విద్యుత్ కేంద్రాలలో 9,000 మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జురాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంకు కూడా భారీగా వరద చేరుతుండటంతో అటు సుంకేశ్వరం నుంచి కూడా 2,248 క్యూసెక్ల నీరు శ్రీశైలంకు చేరుతున్న నేపథ్యంలో శ్రీశైలం నీటి మొత్తం ప్రస్తుతానికి 847 అడుగుల వద్ద చేరుకుంది. అదేవిధంగా పూర్తి 73,000 టీఎంసీల నీటిలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వైశాలి, అయితే జూన్ నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే అంటే ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? అంటే ఇంకా రేపటికి వరద మరింత పెరిగితే ఇంకా గేట్లు ఎత్తే అవకాశం ఉందా? అయితే ఎప్పుడు లేని విధంగా మే నెలలోని వర్షాలు మొదలు కావడంతో గత నెలలోనే 5 రోజుల పాటు జురాల ప్రాజెక్టు గేట్లు తెచ్చి దిగువకు వదిలిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జురాల ప్రాజెక్టు అయితే భారీ వరద కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఇదే వరదగా మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే వరద కొనసాగితే దాదాపుగా 10 రోజుల పాటు ఇదే వరద కొనసాగితే జురాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది. అయితే రేపు ఇవాళ సాయంత్రం వరకు నారాయణపూర్ నుంచి కానీ అటు ఆల్మట్టి నుంచి కానీ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పుడు వచ్చే వరదకు 2 వరద వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ కి 88,000 క్యూసెక్ల వరద వస్తుంది. అయితే ప్రస్తుతానికి నారాయణపూర్ కి 58,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నాడు. అదేవిధంగా నారాయణపూర్ జలాశయంకి వస్తున్న వరద నీటిని వచ్చిన విధంగానే కిందికి వదలడంతో అది జురాల ప్రాజెక్టు చేరుతుంది. అయితే ప్రస్తుతానికి వరద ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉందంటూ అధికారులు చెప్తున్నారు. ఇదే విధంగా వరద కొనసాగితే రానున్న 10 రోజుల పాటు ఇదే వరద కొనసాగితే జురాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. అయితే ఈ గేట్లు జురాలకు సంబంధించిన గేట్లు మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు కోయిల్ సాగర్, నెట్టెంపాడు, అదేవిధంగా వివిధ సంబంధించిన కెనాలకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటు రైతులు కానీ అన్నదాతలు అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వరద ఉధృతి పూర్తి స్థాయిలో దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు జాలర్లను అదేవిధంగా చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలకు నీటిలోకి వెళ్ళకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో కలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శశి.